Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 17th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 17th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి ఈ యొక్క క్లాస్ మీద క్విజ్ని కూడా మీరు అటెండ్ చేయొచ్చు. ఎవ్రీడే మన యొక్క యాప్లో క్విజ్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ and you can attend that quiz every day for free అండి. అండ్ సిమిలర్లీ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు ఏంటి అంటే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క క్లాస్కి సంబంధించి మన యొక్క ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇస్ ద యాప్ దట్ యూ కెన్ డౌన్లోడ్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కనుక కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ అమ్మా. హౌ రెలవెంట్ యు ఆర్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మొన్న యూపీఎస్సీ 2025 ప్రిలిమినరీలో కరెంట్ అఫైర్స్ నుంచి అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క క్లాసెస్ ద్వారా మనం కవర్ చేయబడటం జరిగింది. డెఫినెట్లీ మీరు కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, ఇఫ్ యూఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయితే కనుక దెన్ దిస్ కోర్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ యూ. మీకు ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయబడడం జరుగుతుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు అయితే కనుక ఉంటుందండి. ఫీ వచ్చేసి దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 10,000 రూపీస్. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది @LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ దట్ యూ కెన్ పాజ్ అండ్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు ఏంటంటే పే చేసుకోవచ్చు దీన్ని. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. మీ ప్రిపరేషన్ జస్ట్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారనుకుంటే దెన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ యూ. దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్. న్యూ బ్యాచెస్ మన 1st జూన్ నుంచే మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకోవచ్చు అండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆప్షనల్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ కెరియర్. సో యూపీఎస్సీ డ్రీమ్ని ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్. అండ్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ అండి, లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాం అమ్మా. లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ డిక్రైస్ హారిఫైయింగ్ సఫరింగ్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఇన్ ద గాజా అంటూ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్ అయింది. వేర్ డస్ ట్రంప్ స్టాండ్ ఆన్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అంటూ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూస్తాము. ఏజెంట్స్ who dupe the poor with promises of a future about devaluing the Indian passport abroad. Devaluing the Indian passport, says Supreme Court recently మనకి ఏంటి అని అంటే కనుక సో we will talk about this article. Shah launches the tech platforms for better disaster management రిలేటెడ్గా. న్యూ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ ద అరావళి హిల్స్ నియర్ జైపూర్ అనేటువంటి ఆర్టికల్ కవర్ చేస్తాము. గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ టు సీల్ ఇనిషియల్ ట్రాంచ్ ఆఫ్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ యునైటెడ్ స్టేట్స్ బై July 9th.
Analyzing the internet access in and the digital skills in India. FATF condemns the Pahalgam attack to release the report on state-sponsored terror for the very first time. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ఈ క్లాస్లో మనం కవర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, స్పెషల్ ఎకనామిక్ జోన్, AVI లిస్ట్ అండ్ ద గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ క్లాస్లో పెయిడ్ క్లాస్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని ఇందాక చెప్పాం కదా, దాని అండర్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఎస్, లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ డిక్రైజ్ horrifying suffering of Palestinians in that of the Gaza. Decrease means nothing but basically to criticize అని చెప్పటాన్ని మనం డిక్రీజ్ అంటాం. మనము హారిఫైయింగ్ సఫరింగ్ ఆఫ్ ద పాలస్తీనియన్స్ ఇన్ గాజా. ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నారు, అసలు ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు? UN రైట్స్ చీఫ్ అంటే ఎవరు మనకి? బేసికల్లీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందండి మనకి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఈ యొక్క బాడీ యొక్క చీఫ్ ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నారు? ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకని? బికాజ్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ అటాక్స్ ఆన్ గాజా. సో గాజా యొక్క పీపుల్, గాజా అనేటువంటిది గాజా స్ట్రిప్ అంటారనమాట. ఇట్స్ ఎ నారో పీస్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ మ్యాప్ చూడండి, సో మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గాజా స్ట్రిప్. ఎస్, ఈ యొక్క గాజా స్ట్రిప్ అనేటువంటిది మీరు తీసుకుంటే కనుక ఇది సింపుల్గా మనం చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. ఎక్కడుందమ్మా ఈ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్? దిస్ ఈజ్ వాట్ ఈస్ మెడిటరేనియన్ సీ. అంటే ఇది ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంది? సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ సీ. ఈస్టర్న్ మెడిటరేనియన్ సీ దగ్గర మనకైతే కనుక ఉంది. అండ్ ఈ యొక్క గాజా స్ట్రిప్ యొక్క బార్డర్స్ ఎవరెవరు మనకి? సో మనం చూసుకుంటే సౌత్ వెస్ట్లో, దిస్ ఈజ్ సౌత్ వెస్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈజిప్ట్ ఉంది. దెన్ అలాగనే నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఎక్కడ ఉంది మనకి? టు ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఇజ్రాయిల్ ఉంది. దెన్ ఇక వెస్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక మెడిటరేనియన్ సీ ఉంది. వెస్ట్లో, గాజా యొక్క వెస్ట్లో మెడిటరేనియన్ సీ. అంటే ఇక్కడ ఒక పాసిబుల్ క్వశ్చన్ ఉంటుంది మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పిస్తాడు. ఈజిప్ట్ ఇస్తాడు, ఇజ్రాయిల్, జోర్దాన్, సిరియా అని చెప్పిచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ ద గాజా స్ట్రిప్ అని చెప్పేసి మనకు అడిగే అవకాశాలు మనకైతే ఉన్నాయి. ఓన్లీ 2 కంట్రీస్ అండి. ఒకటి వచ్చేసి ఈజిప్ట్, రెండోది వచ్చేసి ఇజ్రాయిల్. ఈ యొక్క గాజా ఇట్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద మనకి మెడిటరేనియన్ సీ. ఇక్కడ మనకి ఎలా అడుగుతాడంటే గాజా స్ట్రిప్ ఈస్ బేసికల్లీ ఏ ల్యాండ్ లాక్డ్ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అంటాడు మనకి. బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ ద మెరిటైమ్ బార్డర్ విత్ దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ మనకైతే కనుక ఓపెన్ అవుతుంది అనమాట ఇది. దెన్ ఈ యొక్క గాజా స్ట్రిప్ని మనకి ఎవరు రూల్ చేస్తారు? దెర్ ఈజ్ ఎ గ్రూప్ కాల్డ్ యాజ్ హామాస్. హామాస్ అనేటువంటి గ్రూపు మనకి రూల్ చేస్తారనమాట. అండ్ దెర్ ఈస్ ఏ కాన్స్టెంట్ టజిల్ బిట్వీన్ ద గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్. అది ఈ రోజు గొడవ కాదు, డెకేడ్స్ లాంగ్ డిఫేట్ మనకి బ్యాటిల్ వచ్చేసి మనకి వీళ్ళిద్దరి మధ్య ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. మనకి అరబ్ ఇజ్రాయిల్ వార్ కానీ, ఇజ్రాయిల్ పాలస్తీన్ ఇష్యూ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక మన యొక్క ప్లాట్ఫామ్లోనే ఇజ్రాయిల్ పాలస్తీన్ ఇష్యూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అక్కడ నుంచి మీరు ఏంటి అని అంటే కనుక ఇంకా బ్రీఫ్గా దీని గురించి మనకైతే చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క గాజా అనేటువంటిది నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. ఇది ఈస్టర్న్ మెడిటరేనియన్ సీ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. దీని యొక్క బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. వెస్ట్రన్ సైడ్ మనకి ఏంటంటే కనుక మెడిటరేనియన్ సీ మనకైతే కనుక ఉంది. ఈ యొక్క గాజాని రూల్ చేసేటువంటిది హామాస్ అనేటువంటి పాయింట్స్ మీకు తెలియాలి. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ కాన్స్టెంట్ స్ట్రగుల్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద అటాక్స్ బై ఇజ్రాయిల్ ఆన్ ద గాజా, మనకి ఇప్పుడు ఏమంటున్నారంటే యునైటెడ్ నేషన్స్ రైట్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ దట్ ఈస్ ఓల్కర్ ఏమంటున్నారు చూడండి. సో హీఈస్ సివియర్లీ క్రిటిసైజింగ్. సో ద ఇజ్రాయిల్స్ వార్ఫేర్ ఇన్ గాజా ఈజ్ ఇన్ఫ్లిక్టింగ్ ద horrifying, unconscionable suffering on Palestinians and urged the government leaders to exert pressure on Israel's government and militant group Hamas to end it.
సో మిగతా దేశాలందరినీ కూడా అడుగుతున్నారనమాట, ఏమని, అర్జింగ్ దెమ్ టు ప్లీజ్ పుట్ ప్రెషర్ ఆన్ ఎవరి మీద, ఇజ్రాయెల్ మీద, ద గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ హమాస్, ఇన్ ఆర్డర్ టు ఎండ్ దిస్ కాన్ఫ్లిక్ట్, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేసేసి ఈ యొక్క పాలస్తీనియన్స్ ఇక్కడ ఎవరైతే మనకి బతుకుతున్నారో వాళ్ళని ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క సఫరింగ్స్ని ఎండ్ చేయాలి అంటూ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చీఫ్ మనకి మాట్లాడడం జరుగుతుంది. ఫర్దర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కన్నా కూడా ముందు మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్. అంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి, నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అండి, ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్ దట్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్, ఇన్ దట్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ద యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ టెన్షన్స్, వీటన్నిటిలోనూ కూడా సో ద సివిలియన్స్ ఆర్ బీయింగ్ సఫర్డ్. సో నౌ వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అంటే, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అర్థం అవ్వాలంటే ముందు హ్యూమన్ రైట్స్ అర్థమైతే దెన్ బికాస్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, అవి అర్థమైనట్లయితే దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్, ప్రతి సింపుల్గా చెప్తే దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ అండి, దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. So these are basically the basic rights which are inherent to that of the all human beings, regardless of their వాళ్ళ యొక్క కాస్ట్, వాళ్ళ యొక్క రిలీజియన్, వాళ్ళ యొక్క నేషనాలిటీ, జెండర్, రేస్, ఇవేవి కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, సిన్స్ హీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్, హీ ఆర్ షీ, దే ఆర్ ఆల్ దే హ్యావ్ ద మనకేంటి ఎంజాయ్ ద బేసిక్ రైట్స్ దట్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మనకు పిలుస్తారనమాట. ఈ హ్యూమన్ రైట్స్ని మొట్టమొదటిగా సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ 1948లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ UDHR అంటారు, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ రైట్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ అండి. దీనిని మనకి ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1948. అందుకనే మనకి దీన్ని ఇన్ ఆర్డర్ టు హానర్ దిస్ మనకి ఎవ్రీ ఇయర్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ డే అంటూ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఎవ్రీ ఇయర్ ఆన్ 10th December. సో 10th December టు హానర్ ద అడాప్షన్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బై దట్ ఆఫ్ UNGA మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డే అనేటువంటిది మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, వేర్ మనం ఈ యొక్క హ్యూమన్ రైట్స్ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మానవ హక్కులు అనేటువంటివి ఉంటాయి, వాటిల్ని వైలేట్ చేయకూడదు. అండ్ ఈవెన్ చాలా వరకు హ్యూమన్ రైట్స్ మన యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా వాటిని ఫండమెంటల్ రైట్స్గా కూడా అండర్ Part 3 మనకి యాడ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. దెన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకొక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఏవేంటదంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రైట్స్ అంటారు. ఏంటమ్మా అది? ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. దీనిని మనకేంటంటే 1966లో మనకైతే కనుక అడాప్ట్ చేసుకోబడడం జరిగింది. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1966. అంటే ఏ రైట్స్ ఇవి? లైక్ దీస్ ఆర్ ద రైట్స్ లైక్ అసోసియేటెడ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటివన్నీ కూడా మనకి ఈ రైట్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తాయి. Then similarly we have another important thing that is known as International Covenant on Economic, Social and as well as Cultural Rights antam manam. So that is the second important thing, that is International Covenant on Economic, Social and as well as Cultural Rights.
కల్చరల్ రైట్స్ అంటారు మనకి. ఇవి కూడా మనకి ఏంటంటే 1966లోనే దీనిని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఈ రైట్స్ అనేటువంటివి ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎంజాయ్స్ ద బేసిక్ రైట్స్ కాల్డ్ యాజ్ రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అనేటువంటివన్నీ కూడా మనకైతే కనుక ఉన్నాయి. దెన్ కమ్స్, ఇది 1966లో జరిగింది. దెన్ కమ్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్. ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఆఫ్ 1991. ఈ యొక్క ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయి, దే డిఫైన్డ్ ద స్టాండర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ కాల్డ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇన్స్టిట్యూషనలైజింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్కే ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ తోటి అవి వర్క్ అవ్వాలి అంటూ మనకి ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనేటువంటి వాటిని మనకి తీసుకుని వచ్చారు. సో దెన్ మన కంట్రీలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కటే లైన్ క్లియర్గా తెలిస్తే సరిపోతుంది. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అంటూ ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది. ఈ యొక్క లెజిస్లేషన్ని మనకి ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటూ ఒక బాడీని మనకి కాన్స్టిట్యూట్ చేశారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. అంటే మన కంట్రీలో వీటిని మనం ఏమంటాము అని అంటే కనుక ద వాచ్ డాగ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఏమేమి తెలియాలి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ 2 హ్యూమన్ రైట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ, మనకి చాలా క్లియర్గా మనకి తెలుసుకోవాలన్నమాట. సో దేర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 గురించి మీరు చదవాలి. ఎన్హెచ్ఆర్సీ గురించి, ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవేంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇట్, అండ్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ అంటారు మనకి. వాటిని చాలా స్టేట్స్ మనకి ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు ఈ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ అనేటువంటివి. దాని గురించి కూడా మీరు స్టడీ చేయాలి. దెన్ ఈ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది మీరు ఉపయోగించవచ్చు. ఏ విధంగా ఉపయోగించవచ్చు, లైక్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో యూ కెన్ రైట్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆర్ ఇన్ ద కన్క్లూజన్ సిన్స్ ఇండియా బీయింగ్ ఏ సిగ్నేటరీ టు దట్ ఆఫ్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ అంటూ మీరు రాయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ఆన్సర్. దెన్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం తెలియాలి, ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అని చెప్పేసి 1966లో మనకి అడాప్ట్ చేశారు. ఇక హ్యూమన్ రైట్స్ డే గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎవ్రీ ఇయర్ 10th డిసెంబర్ని మనకైతే సెలబ్రేట్ చేస్తారు. అండ్ యూడిహెచ్ఆర్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, 1948లో. ఇక వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి గాజా పరిస్థితి ఏంటో తెలియాలి. ఇప్పుడు ఫైనల్గా సింపుల్గా టేక్ హోమ్ పాయింట్ ఏంటి, మన యొక్క యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ గవర్నమెంట్ మీద, బేసికలీ హెడెడ్ బై బెంజామిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మీదన, నెక్స్ట్ వచ్చేసి మనకి హమాస్ మీదన, మిగతా దేశాలన్నీ కూడా ప్రెషర్ పెట్టాలి. సో దట్ ఇన్ ఆర్డర్ టు మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి పాలస్తీనియన్స్ షుడ్ నాట్ బి, వాళ్ళ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి ఎండ్ చేయాలి అనేటువంటిది ఐడియా అన్నమాట ఇక్కడ. క్లియర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి కూడా మనకైతే తెలియాలండి. అది మనం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం చూద్దాం. లెట్ us read some ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ పేపర్లోకి వస్తుంది, జిఎస్ పేపర్ 2లోకి వస్తుంది మనకి. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బాడీ మనకి. ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ రైజ్డ్ ద అలారం over the Israel's military actions in Gaza, highlighting the severe and as well as unacceptable suffering which is inflicted upon that of the Palestinians. సో స్టేట్మెంట్ ఏమి చెప్పారు, ఓల్కర్ మనకి ఏమంటున్నారంటే, హీ ఈజ్ డిస్క్రైబింగ్ ద సిచ్యువేషన్ ఇన్ గాజా యాజ్ causing horrifying and as well as unconscionable suffering which are being led by the Palestinians, and called for all global leaders to exert pressure on Israel and as well as Hamas in order to end the hostilities. సో మీ మధ్యన ఉన్నటువంటి యొక్క హోస్టిలిటీస్ని ఎండ్ చేయండి అని చెప్పి మిగతా దేశాలన్నీ కూడా ప్రెషర్ తీసుకుని రావాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఎక్కడ చేశారు ఈ యొక్క రిమార్క్స్? ఇన్ ద లేటెస్ట్ సెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దెన్ మనకి ఏంటి అని అంటే కనుక యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి మనకి తెలియాలమ్మా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్
whose objective is to promoting and protecting the human rights worldwide. ప్రపంచం మొత్తం మీదుగా ఈ యొక్క మానవ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, ప్రమోట్ చేయడం గురించి, వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడం గురించి వర్క్ చేసేటువంటి బాడీయే ఈ యొక్క యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దీనిని 2006లో మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకి క్రియేట్ చేశారండి. ఇంతకుముందు ద కమిషన్ ఆన్ మనకి హ్యూమన్ రైట్స్ అంటూ మనకు ఉండేది. ఇప్పుడు దానిని రీప్లేస్ చేసేసి మనకి దేనిని తీసుకొచ్చారు, ఈ యొక్క యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటి బాడీని మనకి తీసుకుని వచ్చారు. ఎప్పుడు 2006లో. దీంట్లో మనకి 47 మెంబర్స్ అయితే కనుక ఉంటారు, హూ ఆర్ ఆల్ ఎలెక్టెడ్ బై దట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-year టర్మ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి అనేటువంటిది తెలియాలి. 47 మెంబర్స్ ఉంటారు 3-year టర్మ్ తోటి. నో ఇమీడియట్ రీఎలక్షన్ ఆఫ్టర్ 2 టర్మ్స్, అంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ చేసిన తరువాతన మరలా వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీఎలెక్ట్ అవ్వరు. దేనికి, ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి. వీళ్ళు ఏమేం చేస్తారు, ఎక్కడైనా ఈ యొక్క హ్యూమన్ రైట్ యొక్క బ్రీచెస్ జరిగితే, వైలేషన్స్ జరిగితే అవి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, విమెన్స్ రైట్స్, మైనారిటీ రైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా వీళ్ళు అయితే కనుక అడ్రస్ చేయడం జరుగుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. అంటే ఈ పాయింట్స్తో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, ఈ బాడీస్ అన్నిటి గురించి, వీటి గురించి కూడా మీకు తెలియాలి క్లియర్గాని. Now if you see a possible mains question here, discuss the role of United Nations Human Rights Council in addressing the humanitarian crisis with specific reference to the ongoing conflict in Gaza, can be a potential mains question that you can expect here. Let us move on to that of the next important article. And where does Trump stand on the Israel and as well as Iran conflict అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో హియర్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్, ఎస్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. వేర్ డస్ ద ట్రంప్ స్టాండ్ ఆన్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇరాన్ అనేటువంటి దేశం మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పర్స్యూ చేస్తుంది. ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ ఏమంటున్నాయి అని అంటే కనుక, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ మనకి ఈ యొక్క ఇరాన్ అనేటువంటిది సీక్రెట్గా మనకి ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ని మనకి తయారు చేస్తోంది అంటూ మనకి ఏంటి అని అంటే చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అది కూడా పీస్ఫుల్ పర్పసెస్ కన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని వెపన్ గ్రేడ్ లెవెల్కి ఎన్రిచ్మెంట్ చేస్తోంది అంటూ మనకి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఇఫ్ యూ హ్యావ్ న్యాచురల్ యురేనియం తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క న్యాచురల్ యురేనియం మనకి దీంట్లో మనకి ఏంటంటే 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి యురేనియం 238, సెకండ్ వన్ వచ్చేసి యురేనియం 235. సో మనకేంటంటే ఈ న్యాచురల్ యురేనియంలో యురేనియం 238 అనేటువంటిది 99.3% ఉంటుంది కాన్సన్ట్రేషన్. యురేనియం 235 అనేటువంటిది 0.7% ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనకి యురేనియం 238తో పని లేదు, మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే యురేనియం 235. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫిసైల్ మెటీరియల్. ఇప్పుడు న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే మనకి ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 235. ఈ యొక్క ఫిసైల్ మెటీరియల్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.7% ఉంది కదా, దానిని ఇప్పుడు 3% to 5%కి మనకి పెంచితే దానిని మనం ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీ జనరేషన్ పర్పసెస్కి ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా 20%కి మనం తీసుకెళ్తే దానిని మనం ఏంటంటే రీసెర్చ్ రియాక్టర్స్లో ఉపయోగించవచ్చు. ఇంకా అలా కాకుండా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచేసి దానిని 60%, 70% చేసేస్తే దానిని మనకి ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట. అంటే అంత కాన్సన్ట్రేటెడ్ యురేనియం అనేటువంటిది ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, సీక్రెట్గా ఈ యొక్క ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తుంది. అందుకని ఎవరు ఇరాన్ మీద ప్రెషర్ పెడుతున్నారు, ఈ యొక్క ఇరాన్ మీదన ఈ 2 దేశాలు ప్రెషర్ పెడుతున్నాయి. ఎవరెవరు, మొదటిది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండోది వచ్చేసి మనకి ఏంటంటే ఇజ్రాయిల్.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మనకి ఏంటంటే ముందు డిప్లొమసీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, అంటే డిప్లొమాటిక్గా నెగోషియేషన్స్ ద్వారా మనం ఏంటి అని అంటే ముందు ఇష్యూని రిజాల్వ్ చేయాలి అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన ఈ యొక్క న్యూక్లియర్ నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి, న్యూక్లియర్ టాక్స్ అనేటువంటివి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక డీల్ అయితే కనుక ఉందండి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ JCPOA అని చెప్పేసి, అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అర్థం. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకి యూనిలాటరల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ టర్మ్లోనే దాంట్లోంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు మరలా మనకి ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ టాక్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ని ఒకటే వార్న్ చేస్తుంది, ఈ న్యూక్లియర్ టాక్స్ అనేటువంటివి ఫెయిల్ అయితే ఖచ్చితంగా నీ మీదన ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయబడతాయి అని చెప్పేసి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటోంది అని అంటే 60 రోజులు టైం ఇచ్చాం ఇరాన్కి ఈ యొక్క న్యూక్లియర్ టాక్స్ అనేటువంటిది డీల్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయడానికి. సో ఛాన్స్ తర్వాత ఛాన్స్ ఇచ్చాం, ఛాన్స్ ఆన్ ఛాన్స్, బట్ ఏ ఛాన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక డీల్ అనేటువంటిది కన్క్లూడ్ అవ్వలేదు. సో దెన్ నౌ ఇజ్రాయిల్ టార్గెటెడ్ ద ఇరాన్ త్రూ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే అటాక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఒకవేళ ఇరాన్ అనేటువంటిది ఈ యొక్క డీల్కి అడ్రస్ అవ్వకపోతే డౌన్ ద లైన్ ఇంకా ఇటువంటి బ్రూటల్ అటాక్స్ అనేటువంటివి జరుగుతాయి అని చెప్పేసి మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్నింగ్ అనేటువంటిది ఇస్తుందండి ఇరాన్కి. ఇజ్రాయిల్ ఏమంటుంది మనకి, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, ప్రపంచానికే అదొక ఎఫెక్ట్ మనకి, కాబట్టి దానిని ఎలాగైనా కూడా ఎండ్ చేయాలి అంటూ ఇప్పుడు ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద ప్రెషర్ అనేటువంటివి మనకి పెడుతున్నారు. ఎస్ అండి. దెన్ ఇప్పుడు ఇరాన్ ఏంటంటే మనకి సో ద హౌతీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, హౌతీస్ అని చెప్పేసి హౌతీ రెబల్స్ అంటాం, వాళ్ళతో కలిసి ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక కోఆర్డినేటెడ్ అటాక్స్ ఎగెనెస్ట్ ద మనకి ఏంటి అంటే ఇజ్రాయెల్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటే చెప్తోంది, ఒకవేళ USA యొక్క ఎసెట్స్ మీదన ఎటువంటి అటాక్ ఇరాన్ చేస్తే ద ఫుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం ఇరాన్ మీదకి డిప్లాయ్ చేయబడడం జరుగుతుంది, వి విల్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అని చెప్పేసి USA మనకి వార్నింగ్ అనేటువంటిది ఇరాన్కి ఇస్తున్నారు. అందుకే ఇరాన్ కూడా కేవలం ఇజ్రాయిల్ మీద మాత్రమే కన్ఫైన్ అయ్యి అటాక్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయబడడం జరుగుతోందండి. ఈ మధ్యలో రష్యా వచ్చి ఏమంటుంది, నేను మీడియేట్ చేస్తాను ఒకవేళ అవసరమైతే కనుక, ఇరాన్ మీద ఇలాంటి అటాక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు, సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ రిక్వైర్డ్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ ఐ విల్ మీడియేట్ అంటూ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ మనకి చెప్తున్నారండి. ఇటు ఇండియా చూసుకుంటే మనకి ఏంటి అని అంటే కనుక నౌ వీఆర్ ఆస్కింగ్ బోత్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ సో టు షో సమ్ రెస్ట్రైంట్, మనకి ఏంటి అని అంటే రిటర్న్ టు డిప్లొమసీ బికాజ్ ఎందుకంటే అటు ఇజ్రాయిల్ ఇరాను ఇద్దరు కూడా మనకి ఏంటంటే చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్స్. మరి అలాంటప్పుడు మన ఇద్దరితోటి కాంటాక్ట్ ఉంది, అటు ఇజ్రాయిల్ ఫారిన్ మినిస్టర్ తోటి ఇరాన్ ఫారిన్ మినిస్టర్ తోటి. కాబట్టి ఇండియా ఒకటే అడుగుతోందనమాట, మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మనకి ఏంటి అని అంటే మాట్లాడడం జరుగుతుంది, అండ్ అలాగే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి ఏంటి అంటే ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాం. మనం అడిగేదల్లా ఒకటే ఏంటి, ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ పీస్ ఈజ్ బేసికల్లీ ద ఐడియా, ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ ద పీస్. సో సింపుల్గా చెప్పాలంటే ఫైనల్గా టేక్ హోమ్ పాయింట్ ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తను చెప్పినటువంటి టర్మ్స్కి ఇరాన్ను యాక్సెప్ట్ చేయాలి, తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక విడిచిపెట్టాలి అని USA ఇజ్రాయిల్ వీళ్ళు ప్రెషర్ అయితే కనుక ఇరాన్ మీద తీసుకొస్తున్నారండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. మామూలుగా ఇలా నెగోషియేషన్స్ ద్వారా అవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయిల్ మనకి ఏంటంటే కనుక ఇంకొంచెం ఎడిషనల్ ప్రెషర్ పెట్టడం గురించి ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తున్నారు మనకి. నౌ దీనిని ట్రంప్ ఉపయోగిస్తూ సో ఈ విధమైనటువంటి అటాక్స్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి ఒకవేళ నువ్వు ఈ యొక్క న్యూక్లియర్ డీల్ అనేటువంటి దానిని న్యూక్లియర్ టాక్స్ని యాక్సెప్ట్ చెయ్యకపోతే అంటూ మనకి ఏంటంటే కనుక USA చెప్పడం జరుగుతుంది.
సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద బ్రీఫ్గా మీకు ఏంటి అని అంటే, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్లో ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అంటూ మనకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడటం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో అండి. క్లియర్? నౌ లెట్ us read some important points. Where does the Trump stand on Israel Iran conflict అంటూ మనకైతే న్యూస్ అనాలిసిస్గా పబ్లిష్ అయింది. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. దిస్ ఆర్టికల్ అనలైజెస్ US President Donald Trump's position on the Israel-Iran conflict amid the escalating hostilities and the parallel US-Iran nuclear negotiations. Trump publicly urged the Israel not to strike Iran as nuclear strikes were close to deal. అంటే సో యూఎస్ఏ మనకి ఏంటి అని అంటే కనుక డ్యూయల్ అప్రోచ్ ఫాలో అవుతుంది. ఒక పక్కన మనకి ఏంటంటే అటాక్స్ క్యారీ అవుట్ చేయడానికి ఇజ్రాయెల్తో సపోర్ట్ చేస్తుంది. మరొక పక్క పబ్లిక్లో మనకి ఏంటి అని అంటే కనుక నాట్ టు క్యారీ ఎనీ స్ట్రైక్ ఆన్ ఇరాన్ బికాజ్ వీఆర్ న్యూక్లియర్ టాక్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఫైనల్ కన్క్లూషన్కి వచ్చేస్తున్నాయి అంటూ మనకి ఏంటంటే పబ్లిక్లో చెప్తుంది అనమాట. Despite this, the Israeli officials claimed that they had a clear green light from United States of America for the attacks. సో యూఎస్ఏలా అంటున్నా కూడా సో మొదటి నుంచి యూఎస్ఏకి యొక్క ప్లానెడ్ అటాక్స్ అన్నీ తెలుసు. యూఎస్ఏ మాకైతే కనుక కోఆర్డినేట్ చేస్తూ అటాక్ అయితే మేము క్యారీ అవుట్ చేసాము. ఇట్స్ ఆల్ విత్ ద కాన్స్టెంట్ కాంటాక్ట్ విత్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓన్లీ అంటూ మనకి ఏంటంటే ఇజ్రాయెల్ చెప్తుందన్నమాట. Israel launched the major air strikes on Iran, like including Natanz nuclear facility, very 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 important అండి, and other missile sites and top generals. ఈ యొక్క టాప్ మిలిటరీ జనరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదన నెక్స్ట్ వచ్చేసి మిసైల్ సైట్స్ మీదన నాతంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీదన ఈ యొక్క అటాక్స్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే మనకి క్యారీ అవుట్ చేసింది. ప్రిలిమ్స్లో అడుగుతారు నాతంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఎక్కడుందని చెప్పేసి మనకి ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. That you are expected to know. It is followed by missile attacks from Iran and further escalations. కౌంటర్గా మనకి ఏంటి అంటే కనుక ఇరాన్ నుంచి మిసైల్ అటాక్స్ ఆన్ దట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ ఫర్దర్ ఎస్కలేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి. సో ద ట్రంప్ ఈజ్ హ్యావింగ్ ఏ డ్యూయల్ అప్రోచ్. He is using the Israeli attacks as a leverage to pressure Iran for nuclear concessions. Repeatedly stated that Iran was given a chances for a deal but it is failed to deliver. So Iran ki multiple chances అనేటువంటివి మేమైతే కనుక ఇచ్చాము ఫర్ ద డీల్ బట్ నథింగ్ గాట్ డెలివర్డ్, నథింగ్ వాజ్ లెఫ్ట్ అవుట్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. Trump warned of full US retaliation if Iran attacked the United States of America's assets. USA యొక్క అసెట్స్ ఏ ఫామ్లో అయినా కూడా ఒకవేళ అటాక్ చేసినట్లయితే కనుక మొత్తం ఫుల్ యుఎస్ రిటాలియేషన్ అనేటువంటిది మనకి ఇరాన్ మీద అయితే కనుక ఉంటుంది. సో కాబట్టి డేర్ నాట్ టు అటాక్ యుఎస్ అసెట్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యుఎస్ఏ మనకి ఎవరికి చెప్తుందండి, ఎవరికి వార్న్ చేస్తుంది? ఇరాన్ని వార్న్ చేస్తుంది అన్నమాట. emphasized his role in avoiding the larger war and de-escalating the other conflicts. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే ఈవెన్ హీ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. లార్జర్ పెద్ద యుద్ధాలు జరగకుండా నేను ఏంటంటే డీఎస్కలేట్ చేస్తున్నాను. ఈవెన్ మొన్న ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కూడా నేను ఏంటి అంటే కనుక ఇది చేశాను, డీఎస్కలేట్ చేశాను అంటూ మనకైతే చెప్పుకొస్తున్నాడండి. కానీ ఐఎమ్ గెటింగ్ నథింగ్ ఫర్ దాట్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్. Just a minute. Yes, these are the important things manaki. Yeah, Trump said Israel and Iran should make a deal and will make a deal just like I got India and Pakistan to make. Mr. Trump referred to several conflicts which he claimed to have de-escalated. ఐ డూ ఏ లాట్ అండ్ నెవర్ గెట్ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్. నేను చాలా పనులు చేస్తాను, చాలా డీఎస్కలేషన్స్ చేస్తాను, ఎటువంటి వైడర్ వార్స్ జరగకుండా చూస్తాను, కానీ యాజ్ ఇన్ గెటింగ్ క్రెడిట్ ఐఎమ్ గెటింగ్ నథింగ్ ఫర్ దాట్. నాకు ఎటువంటి క్రెడిట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అంటూ మనకి ఏంటంటే ట్రంప్ మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పొజిషన్. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే యుఎస్ఏ ఇజ్రాయిల్ ఎవరి మీద ప్రెషర్ పెడుతున్నారమ్మా? ఇరాన్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకని? ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అది కూడా ఆపించడం గురించి. ఎటువంటి ఇలా న్యూక్లియర్ ఇది కూడా చెయ్యకుండా సీక్రెట్గా మనకి ఇలాంటివి చేయకుండా ఇది చేస్తున్నారు. క్రిటికల్లీ అనలైజ్ ద రోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా in balancing its strategic partnership with Israel and its engagement with Iran on that of the nuclear issue.
can be a possible mains question that you can expect. Moving on to that of the next important article. Agents who dupe the poor with the promises of a future abroad devalue the Indian passport, says Supreme Court. So మనకి ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డాంకీ రూట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. డాంకీ రూట్స్ అని చెప్పేసి అంటే ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, లేకపోతే యూకే కానివ్వండి, ఈ యొక్క కంట్రీస్కి వెళ్ళడం గురించి ఫార్మల్గా వెళ్ళకుండా మనకి ఏంటంటే కనుక, బికాస్ ఫార్మల్ ప్రాసెస్ ఇస్ టఫ్ కాబట్టి వీళ్ళని ఏంటంటే ఇతర దేశాల్లోకి రీరూట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క పనామా ఇటువైపు నుంచి మనకి ఏంటంటే పంపించి వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. ఇలా చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ హూ చార్జ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. చాలామందికి ఏంటంటే ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. ఆ డ్రీమ్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్లీ ద పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఎక్కువగా వెళ్తూ ఉంటారు మనకి. అయితే అలాంటి వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే కనుక వాళ్ళ నుంచి అరౌండ్ 40-45 lakh రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి వీళ్ళని ఏంటి అని అంటే ఈ యొక్క హార్ష్ రూట్స్లోంచి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని తీసుకెళ్తూ చాలామంది ప్రాణాలు మధ్యలోనే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే హార్ష్ రూట్స్లోంచి వెళ్ళలేక. మరికొంతమంది ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్గా అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క గవర్నమెంట్ చేతిలో పట్టుబడి మరలా తిరిగి మన దేశానికి చైన్స్ తో వాళ్ళని కట్టేసి మనకి ఏంటంటే కనుక హ్యాండ్ కఫ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు మనకి. సో దాట్స్ హౌ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒకటే చెప్తోంది, మీలాంటి ఏజెంట్స్ వల్ల ఇండియన్ పాస్పోర్ట్ యొక్క వాల్యూ అనేటువంటిది మనకి ఏంటంటే తగ్గిపోతుంది అంటూ మనకైతే కనుక సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకట రీసెంట్గా ఒక ఏజెంట్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్ ఏజెంట్ యాంటిసిపేటరీ బెయిల్ అయితే కనుక ఫైల్ చేశారు. ఆ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఓరల్ అబ్జర్వేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక చేసిందండి. సో లెట్ us read some important points. Agents who dupe the poor with promises of a future abroad is devaluing the Indian passport, says Supreme Court. The Supreme Court highlighted the concerns about agents who are duping the poor people with false promises of the jobs abroad, which undermines the value of the Indian passport. Supreme Court noted that agents who smuggle the poor and gullible people using the so-called donkey routes are devaluing the Indian passport. చాలామందిని వీళ్ళు ఏంటి అని అంటే కనుక వల్నరబుల్ సిటిజన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక సుప్రీంకోర్టు చాలా సివియర్గా క్రిటిసైజ్ చేసింది. అసలు వాట్ ఈజ్ ఎ డాంకీ రూట్? It refers to an illegal migration method involving the human smugglers. Migrants are taken through dangerous routes and multiple countries in order to reach the places like United States of America or UK. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నికారగువా, ఈక్వడార్, పెరు, చిలీ, పనామా, మెక్సికో, అలా మెక్సికో నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట వాళ్ళని. కానీ ఈ యొక్క పనామా, ఈ యొక్క హార్ష్ రూట్స్ నుంచి మనకైతే కనుక వెళ్ళాలి. ఇందాక అనుకున్నట్టుగా చాలామంది ఈ యొక్క దారిలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొంతమందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా టర్మ్ చేసి వాళ్ళని ఏంటి అంటే తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారనమాట. అక్యూజ్డ్ ఏజెంట్ ఓం ప్రకాష్ sought an anticipatory bail. Supreme Court rejected it because of due to the serious nature of the crime. అలాగే వన్ ఆఫ్ ది ఏజెంట్ ఓం ప్రకాష్. సో ఈయన మనకి ఏంటి అని అంటే కనుక హీ ఈజ్ మెయిన్ అసిస్టెడ్ ద మెయిన్ అదర్ అక్యూజ్డ్. తను ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఫైల్ చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందుగానే అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో ముందుగానే బెయిల్ తెచ్చుకోవడం అనమాట. మనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ యాంటిసిపేషన్. The agent was alleged to have falsely promised the legal US migration for around 43 lakh rupees. 43 లక్షలు ఇస్తే నిన్ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేనైతే కనుక సేఫ్గా తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క పర్సన్ దగ్గర మనకైతే కనుక ఛార్జ్ చేశారండి. The complainant was routed through Dubai, Panama, Mexico and eventually arrested in the United States of America. ఈ కంప్లైనెంట్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా తీసుకెళ్లారు అంటే దుబాయ్, నెక్స్ట్ పనామా, నెక్స్ట్ మెక్సికో, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకెళ్తే అక్కడ అరెస్ట్ చేసేయబడడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. ఈ డాంకీ రూట్ ద్వారా మనకి వెళ్తూ ఉంటారనమాట. అంటే చాలామంది వాళ్ళ యొక్క యూఎస్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పద్ధతుల్లో మనకైతే కనుక చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ
వాళ్ళని కూడా అనుకోవడానికి లేదులేండి. బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ డ్రీమ్స్ వాళ్ళు ఏంటంటే సరే ఒక 30-40 lakhs మనం ఇచ్చేసినా కూడా అక్కడికి వెళ్ళి వన్స్ మనం సెటిల్ అయిపోతే కనుక మరలా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మనం రికవర్ చేసేసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనలతోటి వీళ్ళు ఉండడం వలన దానినే క్యాష్ చేసుకుని ఈ యొక్క ఏజెంట్స్ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మధ్యలోనే విడిచిపెట్టి వదిలేస్తున్నారు వీళ్ళని. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. Such activities are leading to Indians who are brought back to chains, tarnishing the image of the passport globally. ఇలా తీసుకెళ్ళిన వ్యక్తుల్ని యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అరెస్ట్ చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పి సెపరేట్ ఫ్లైట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపి చైన్స్లో విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఇంతమంది ఇండియా నుంచి ఇంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు అంటే అది ఇండియన్ పాస్పోర్ట్ యొక్క ఇమేజ్ని మనకి ఏంటి అని అంటే కనుక గ్లోబల్లీ టార్నిష్ చేసేస్తుంది అంటూ మనకి సో సుప్రీంకోర్టు తన యొక్క ఆవేదన కన్సర్న్ వ్యక్తపరుస్తోందండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇష్యూ. Discuss the implications of illegal migration practices like donkey route on the India's international image and internal security. Suggest some policy measures to curb such practices can be a possible mains question that you can expect. Moving on to the next article. Moving to the next important article, Shah launches the tech platforms for better disaster management. Yes, Andy. So again, using the technology for the issue of disaster management. సో డిజాస్టర్స్ నుంచి మనకేంటి అని అంటే కనుక జరుగుతున్నటువంటి హార్మ్ని, జరిగేటువంటి లాస్ని మనం ఏంటంటే మినిమైజ్ చేయాలి. వెదర్ బీట్ ద లాస్ టు దట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్, మనకేంటి అని అంటే కనుక మనము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మిటిగేట్ చేయాలి అనేటువంటి రీజన్ తోటి ఈ యొక్క బెటర్ ప్రాపర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండే విధంగా 3 ప్లాట్ఫారమ్స్ని, టెక్ ప్లాట్ఫారమ్స్ని మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రీసెంట్గా మనకి అన్వీల్ చేశారు. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ మనకి ఈ యొక్క జిఎస్ పేపర్ 3లో మనకు వస్తుంది. దాన్ని మనం ఏంటి అంటే కనుక కంపల్సరీ నేర్చుకోవాలి. సో దెన్ ఇక్కడ లాంచ్ చేసినటువంటి 3 ప్లాట్ఫారమ్స్ పేర్లు ఏమేంటి అని అంటే కనుక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ICRER. రెండో ప్లాట్ఫామ్ వచ్చేసి నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లైట్ 2.0 NDEM లైట్ 2.0. మూడోది వచ్చేసి ఫ్లడ్ హజార్డ్ జొనేషన్ అట్లాస్ ఆఫ్ ద అస్సాం అట్ ద యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రిలీఫ్ కమిషనర్స్, సెక్రటరీస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్. ఈ యొక్క 3 ప్లాట్ఫారమ్స్ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. ఈ యొక్క 3 ప్లాట్ఫారమ్స్ కూడా మనకి ఏం చేస్తాయి, సో దే విల్ ద స్పీడ్ అండ్ ద ప్రెసిషన్ ఆఫ్ ద న్యూ ఏజ్ టెక్నాలజీస్ విల్ హెల్ప్ అస్ ఫర్ ద రియల్ టైంలో మనం ఏంటంటే ఇంకా ప్రాపర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి దానిని క్యారీ అవుట్ చేయడం గురించి ఇక్కడ వాటి గురించి రాశారు చూడండి. లెట్ us read some important points. So if you see, Shah launches the tech platforms for better disaster management. సిలబస్లో జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందమ్మా ఇది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్వీల్డ్ 3 టెక్నాలజీ ప్లాట్ఫారమ్స్ టు స్ట్రెంగ్థన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ విత్ ఫాస్ట్, ప్రిసైజ్ అండ్ డేటా డ్రివెన్ రెస్పాన్సెస్. ఏవేంటి ఆ ప్లాట్ఫారమ్స్ లాంచ్ చేసినటువంటివి? మొదటిది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, రెండవది నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లైట్ 2.0 అండ్ దెన్ నెక్స్ట్ మూడవది ఫ్లడ్ హజార్డ్ జొనేషన్ అట్లాస్ ఆఫ్ అస్సాం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ చూడండి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇది ఏం చేస్తుంది? It will enable the real-time disaster response using the satellite data for rescue agencies nationwide. So rescue agencies nationwideకి మనకి ఏంటి అని అంటే కనుక ఇమీడియట్గా రియల్ టైంలో మనం ఏంటంటే కనుక ఈ రెస్పాన్స్ అనేటువంటిది మనం పంపించడం జరుగుతుంది. రెండవది ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఎ యూనిఫైడ్ రెస్పాన్స్ క్యాపబిలిటీ అక్రాస్ రీజియన్స్ టు మేనేజ్ ద డిజాస్టర్స్ ఎఫిషియెంట్లీ. And then it offers real-time flood data, impact assessments and water level updates in that of the rivers. ఎప్పటికప్పుడు రియల్ టైం ఫ్లడ్ డేటా, వరదలకు సంబంధించి, ఇంపాక్ట్ అసెస్మెంట్ సంబంధించి, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటివి ఆ యొక్క అప్డేట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రివర్స్ ఈ ఫ్లడ్ హజార్డ్ జొనేషన్ అట్లాస్ ఆఫ్ అస్సాం అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
ఎందుకని ఇదంతా కూడా ఎందుకు చేయాలి? టు మోడర్నైజ్ ద డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజమ్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజంని మనం మోడర్నైజ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. బికాస్ టెక్నాలజీ మనం తీసుకుంటే కనుక ఇట్ హ్యాస్ వెరీ వైడ్ అప్లికేషన్స్ అండి. బీట్ అగ్రికల్చర్ మనం తీసుకున్నా, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఓకే బీఇట్ అగ్రికల్చర్, లేకపోతే మనకి ఏంటి అని అంటే బీఇట్ హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ. సో వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది మనకి ప్లే చేయగలదు. అండ్ టు ఎన్హాన్స్ ద కోఆర్డినేషన్ అమాంగ్ ఏజెన్సీస్ అండ్ ఎన్ష్యూర్ ఎజిలిటీ ఇన్ ట్యాక్లింగ్ ద ఎమర్జెన్సీస్, ఇంప్రూవ్ ద ప్రిపేర్డ్నెస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ లైక్ అస్సాం. సో మన యొక్క ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది పెంచడం గురించి అనేటువంటిది ఇది మనకి 3 ఇనిషియేటివ్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఏవేంటమ్మా 3 ఇనిషియేటివ్స్ కూడాను? మొదటిది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, రెండవది నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లైట్ 2.0, మూడవది ఫ్లడ్ హజార్డ్ జోనేషన్ అట్లాస్ ఆఫ్ ద అస్సాం అనేటువంటిది 3వ పాయింట్ మనకి. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్లో మెయిన్స్లో రాసేటప్పుడు రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటూ చెప్పుకుని మీరైతే కనుక వీటి గురించి మెన్షన్ చేసుకోవచ్చు. క్లియర్? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మనకి ఏంటంటే NDMA అనేటువంటి బాడీ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అట్ ద నేషనల్ లెవెల్. సిమిలర్లీ స్టేట్ లెవెల్లో కూడా SDMA అని ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ NDMA మనకి ఏంటంటే ఇట్ విల్ ఫార్ములేట్ ద పాలసీస్, ప్లాన్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. దీనిని మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇట్ కోఆర్డినేట్స్ రెస్పాన్స్, మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్ అండ్ రికవరీ efforts across the country. These are what are the important functions. Discuss how technology driven platforms can transform the disaster management in India. Highlight some recent initiatives which are launched in this context can be a possible mains question that you can expect. Moving on to that of next article. Moving to the next important article. Government expects to seal initial tranche of trade pact with United States of America by July 9th. Yes, Andy. So this is something related to India and United States of America. India and United States of America signing something called as BTA అంటారు. ఈస్ BTA అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అర్థం. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో దిస్ ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్. మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియా అండ్ USA aims to achieve $500 billion of trade by the year 2030. మొన్న ఫిబ్రవరిలో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా amid the reciprocal tariffs which are imposed by that of United States of America. USA మనకి ఏంటంటే USA యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి అండ్ అలాగే తన యొక్క మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే USA యొక్క మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనకి ఏంటి అని అంటే ట్రేడ్ డెఫిసిట్స్ అనేటువంటివి తగ్గించుకోవడం గురించి అండ్ USA యొక్క గూడ్స్ మీదన ఇతర దేశాలు విపరీతంగా టారిఫ్స్ వేసేస్తున్న దాన్ని కౌంటర్ చేయడం గురించి మనకి USA ఏం చేశారు అంటే కనుక రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి మనకి ఇంపోజ్ చేశారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ మీదన. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మీదన మనకి తీసుకుంటే అరౌండ్ 26% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. దేశాలన్నిటి మీద ఎప్పుడైతే ఇలా టారిఫ్లు అంటే ట్యాక్సెస్ అనమాట నథింగ్ బట్ అంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క వేరే దేశం యొక్క గూడ్స్ అమెరికన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు వాటి మీద టారిఫ్ వేసేస్తారు. ఆ టారిఫ్ వేసేస్తే ఏమవుతుంది వాళ్ళ యొక్క గూడ్స్ అన్కాంపిటేటివ్ అయిపోతాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి US మార్కెట్స్లో. సో మనకి ఏంటంటే దానిని కౌంటర్ చేయడం గురించి మొత్తం దేశాలన్నీ కూడా ఏం చేశాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని నెగోషియేట్ చేసుకుందాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ నెగోషియేషన్కి మొన్న మనకి ఏం చేశారంటే ట్రంప్ 90-day పాజ్ అనేటువంటిది పెట్టారనమాట. నెగోషియేట్ చేద్దాం సరే దేశాలన్నీ అడుగుతున్నారు కాబట్టి లెటస్ నెగోషియేట్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక 90-day పాజ్ అనేటువంటిది మనకైతే కనుక పెట్టారండి.
ఈ యొక్క 90-day పాజ్ ఇప్పుడు జూలై 9th మనకి అయిపోతుంది. కాబట్టి ఈ లోపులోనే మనకి ఏంటి అని అంటే కనుక ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ద ట్రేడ్ ప్యాక్ట్ అనేటువంటిది సైన్ చేసేసుకోవాలి అనేటువంటిదిలో మనకి ఉన్నాం అన్నమాట. అందుకే చెప్పారు చూడండి, గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు సీల్ ఇనీషియల్ ట్రాంచ్ ఆఫ్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై జూలై 9th. వై? బికాజ్ జూలై 9th 90 days ట్రంప్ ఇచ్చినటువంటి టైం, అప్పుడు అనుకున్న టైం ఏదైతే ఉందో అది మనకి అయిపోతుందన్నమాట. అది దాటిన తరువాత మనకి ఏంటి అని అంటే కనుక మరలా అప్పుడు అనౌన్స్ చేసినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి మరలా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. ఇండియా ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ హోప్ఫుల్ దట్ ఇనీషియల్ ట్రాంచ్ ఆఫ్ అగ్రిమెంట్ మనకి ఏంటంటే కనుక ఈ లోపలనే ముందైతే కనుక చేసుకోబడడం జరుగుతుందని చెప్తున్నారు. దిస్ ఈజ్ బిట్వీన్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా యుఎస్ బైలాటరల్ రిలేషన్స్ అనే టాపిక్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ది గవర్నమెంట్ ఈజ్ హోప్ఫుల్ of completing the initial tranche of the India-USA bilateral trade agreement by July 9th before reciprocal tariffs by United States of America resume. అదే కదా అన్నాం మనం, జూలై 9th మళ్ళీ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ట్రంప్ ఇంపోజ్ చేశాడో అవి మరలా రెజ్యూమ్ అయిపోతాయి. అందుకని అనమాట. బోత్ నేషన్స్ హ్యావ్ కండక్టెడ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇంక్లూడింగ్ ఏ 6-day round in that of June, and the early tranche aims to avoid US reciprocal tariffs and will be followed by wider agreement by the fall of 2025. సో మనకి ఇయర్ ఎండ్ అయిపోయే లోపల ఇంకా వైడర్ అగ్రిమెంట్ అయితే కనుక వస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ముందుకు ఇనీషియల్ డ్రాఫ్ట్ అనమాట, ఇనీషియల్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకైతే చేసుకుంటున్నారు. ఇక్కడ నెగోషియేషన్ డీల్స్, వాళ్ళు మన దేశానికి వచ్చారు, మనం వాళ్ళ దేశానికి వెళ్ళాం అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. దీంతో పాటుగానే యూరోపియన్ యూనియన్ తోటి కూడా మనం ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అది కూడా ఇట్ గెయిన్డ్ మొమెంటమ్. సో ఇది కూడా మనకి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్స్ అనేటువంటివి అయితే కనుక ఇంక్రీజ్ అయ్యాయి అంటూ, సో దీని మీద కూడా ఒక పాజిటివ్ ఇది మనకైతే కనుక ఉందన్నమాట. అటు ఒక పక్కన ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ రెండింటి గురించి మనకైతే కనుక తెలియాలి. Examine the significance of India's ongoing trade negotiations with United States of America and European Union in enhancing its economic and as well as strategic interests can be a possible mains question and that we can expect. Moving on to that of the next important article. FATF condemns the Pahalgam attack to release the report on state sponsored terror for the very first time. మనకి ఏంటి అని అంటే కనుక సో యాంటీ టెర్రర్ ఫైనాన్షియల్ వాచ్ డాగ్ అని చెప్పేసి ఉంది మనకి. దట్ ఈస్ నోన్ యాజ్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మనకి ఏంటంటే ఈ యొక్క బాడీ అనేటువంటిది ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ప్యారిస్ అండి. వీళ్ళు మనకి ఏంటంటే మనీ లాండరింగ్కి సంబంధించి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి ఎగెనెస్ట్గా ఉండేటువంటి వీటి మీద మానిటర్ చేసేటువంటి వాచ్ డాగ్ అనమాట. అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి మన కంట్రీలో ఏ విధంగా NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రపంచం మొత్తం మీదన టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి సంబంధించి, నెక్స్ట్ మనీ లాండరింగ్కి సంబంధించి వీటిని ప్రివెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషనే స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. FATF అంటారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి. ఈ రీసెంట్గా ఈ యొక్క FATF వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు కండెమ్నింగ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ని మనకి క్రిటిసైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ అయితే కనుక ఇష్యూ చేయబడటం జరిగింది. సో నోటింగ్ దాట్ ఇట్ కుడ్ నాట్ అక్కర్ వితౌట్ మనీ అండ్ ద మీన్స్ టు మూవ్ ద ఫండ్స్ బిట్వీన్ ద టెర్రరిస్ట్ సపోర్టర్స్. మనకి ఏంటి అని అంటే కనుక వితౌట్ మనీ బిట్వీన్ ద ఎవరైతే స్పాన్సర్ చేయకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఈ అటాక్ అనేటువంటిది క్యారీ అవుట్ అయ్యి ఉండదు. కాబట్టి ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ సో ఫర్ క్యారీయింగ్ అవుట్ దిస్ టెర్రర్ అటాక్ అంటూ మనకి యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయబడటం జరిగింది. బికాస్ ఎందుకనంటే ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ కండెమ్నేషన్ అంటున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ద థర్డ్ టైమ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ దట్ ఎ టెర్రర్ అటాక్ హ్యాస్ బీన్ కండెమ్డ్ బై ద FATF. ఇది ఓన్లీ ద జస్ట్ థర్డ్ టైం మాత్రమే ఒక టెర్రర్ అటాక్ని మనకి ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేయడంలో అంటూ మనకి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో మనకి ఏంటంటే ఒక రిపోర్ట్ కూడా మనకి
ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం తీసుకురావచ్చు, విచ్ ఇన్క్లూడ్స్ స్టేట్ స్పాన్సర్షిప్ యాజ్ ఎ సెపరేట్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఆఫ్ టెర్రర్. సో స్టేట్ స్పాన్సరింగ్, సో ద గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక దీస్ థింగ్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హౌ ద హిందూ హ్యాస్ రిపోర్టెడ్ ఎర్లియర్ అబౌట్ హౌ ద గవర్నమెంట్ వాజ్ సెండింగ్ ఏ డాసియర్ టు FATF టు ఆర్గ్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్క్లూడింగ్ పాకిస్తాన్ ఇన్ ద గ్రే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ దట్ వారంటెడ్ గ్రేటర్ సెక్యూరిటీ. మనము FATFకి మనం ఏంటి అని అంటే కనుక ఇది చేసామన్నమాట, ఇది పెట్టుకున్నాం. మనం ఏమన్నాము, పాకిస్తాన్ వాళ్ళని మరలా మనం ఏంటంటే గ్రే లిస్ట్లో మెన్షన్ చేయాలి ఫర్ గ్రేటర్ స్క్రూటనీ, ఎందుకంటే ఇక్కడ పాకిస్తానే స్పాన్సర్డ్ దిస్ పర్టికులర్ టెర్రర్ అటాక్ అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో హియర్ 2 ఇంపార్టెంట్ లిస్ట్స్ ఉంటాయండి మనకి. ఏమేంటి, ఫస్ట్ది వచ్చేసి గ్రే లిస్ట్ అని, సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ అని అర్థం. గ్రే లిస్ట్ అంటే మనకి ఏంటి అని అంటే కనుక ఒక మానిటరింగ్, దాని మీద మనకి గ్రేటర్ స్క్రూటనీ అనేటువంటిది ఉంటుంది. ఇక బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు అని అంటే కనుక ఆ యొక్క కంట్రీ మీద ఆ కంట్రీకి ఎవరు పెట్టుబడులు ఇవ్వరు. వరల్డ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వీళ్ళు ఎవరు కూడా మనకి ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయరన్నమాట. ఎస్, సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలియాలి. ద FATF హ్యాస్ కండెమ్డ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ రిలీజ్ ఎ రిపోర్ట్ ఆన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మార్కింగ్ ఏ ఫస్ట్ ఫర్ ద బాడీ. ఓకే, సో హియర్ ఇఫ్ యూ కమ్ డౌన్ ద సేమ్ పాయింట్స్ ఆల్రెడీ వీ హ్యావ్ రిటర్న్ డిస్కస్డ్. కొంచెం మనం కిందకు వస్తే కనుక వీ నీడ్ టు నో అబౌట్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. 1989లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది ఈ యొక్క బాడీ మనకి అండ్ ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ ఇట్స్ మ్యాండేట్ ఇన్ 2001 టు ఇంక్లూడ్ టెర్రర్ ఫైనాన్సింగ్ యాజ్ వెల్. వీళ్ళు ఏంటంటే దే విల్ డెవలప్ ద పాలసీస్ టు కాంబాట్ మనీ లాండరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెర్రరిజం ఫైనాన్సింగ్ గ్లోబల్లీ. మనీ లాండరింగ్కి సంబంధించి మన కంట్రీలో ఉండేటువంటి లెజిస్లేషన్ ఏంటమ్మా, PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి మనం అయితే కనుక చేయబడడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో మనకి అయితే కనుక్కున్నారు. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద FATF మనకి. అండ్ కంట్రీస్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే గ్రే లిస్ట్లో మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నార్త్ కొరియా, ఇరాన్, మయన్మార్, వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి బ్లాక్ లిస్ట్లో మనకైతే కనుక్కున్నారనమాట. సో లిమిటెడ్ యాక్సెస్ టు వేళ బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కంట్రీస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఉండదు. నెక్స్ట్ శాంక్షన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద IMF అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ మనం అయితే కనుక అప్లై చేస్తారు. ఎవరు కూడా లోన్స్ అనేటువంటివి మనకి ఇవ్వరనమాట. సో హియర్ కెన్ బి అ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు, డిస్కస్ ద రోల్ ఆఫ్ FATF ఇన్ కర్బింగ్ ద స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. సో ఫర్దర్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, Paris principles of 1991 are often seen recently in the news. They are associated with A. Disaster management, B. Terrorist financing, C. Human rights, D. Israel-Iran conflict. If you know the answer, please comment your answer. And alage if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.